చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అమలు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తానము తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను సజీవుడయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయేది. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండేది. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానం తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదిశల వాటిని పంపిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని చివరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. వారి శరీరములను తీసి యాబేషులోని కిరుచుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయంతో స్తుతిస్తున్నాం. కొద్ది సమయం చదవబడిన వాక్య భాగంలో నుంచి మీ మాటలు వినాలని ఆశిస్తున్నాం. మీ మెల్లనైన స్వరాన్ని, మధుర స్వరాన్ని మాకు వినిపించండి. చేరవచ్చిన మా అందరితో మాట్లాడండి. నేను నేర్చుకోవాలని నేర్పించండి. మీ దాసుడు బలహీనుడు బలపరుచును. మీ మహిమ కొరకు వాడుతుందని నన్ను మమ్మల్ని ప్రేక్షకులకు అప్పగించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ రోజుతో ఈ సమూయేలు మొదటి గ్రంథం ముగించబడుతుంది. ఈ చివరి అధ్యాయంతో ఇక సమూయేలు మొదటి గ్రంథ ధ్యానాలు సంపూర్ణం చేయబడుతుంది. ప్రభు చిత్తమైతే వచ్చే వారము కొత్త నిబంధనలో ఏదో ఒక పుస్తకాన్ని మనము నేర్చుకొని ఆ గ్రంథాన్ని, ఆ పుస్తకాన్ని మనం ధ్యానం చేయాలి. సమూయేలు గ్రంథం 31 అధ్యాయాలని మొదటి చెప్పుకున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 31 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాను. ఈ 31 అధ్యాయాలు మొదటి 7 అధ్యాయాలు ప్రవక్త అయిన సమూయేలు యొక్క జీవిత చరిత్ర.
మొదటి 7 అధ్యాయాలు ప్రవక్త అయిన సమూయేలు యొక్క జీవిత చరిత్ర. ఇక 8 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు సకల జనులకు రాజులు ఉన్నట్టే మాకు కూడా ఒక రాజును నియమించమని వారు కోరినారు. అయితే దేవుడు వారి కోరిక చొప్పున ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజును దేవుడు ఇచ్చాడు. ఆయనే సౌలు. 8 అధ్యాయంలో రాజును కోరారు. ఇంకా 9 అధ్యాయం నుంచి సమూయేలు మొదటి గ్రంథం 31 అధ్యాయం వరకు మొదటి రాజు అయిన సౌలు యొక్క జీవిత చరిత్ర మనం చూసాము. మొదటి 7 అధ్యాయాలు సమూయేలు యొక్క జీవిత చరిత్ర. 8 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరడము. ఇక 9 అధ్యాయంలో మనకు సౌలు కనపడతాడు. ఇక 9 అధ్యాయం నుంచి ఈ సమూయేలు మొదటి గ్రంథం చివరి 31 అధ్యాయం వరకు సౌలు మొదటి రాజుగా ఎలా ఇశ్రాయేలు ప్రజలను పాలించాడో సౌలు రాజు యొక్క జీవిత చరిత్రను మనం చూసాం. సరే, ఈరోజు ఈ చివరి అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము మొదటి వచనం. అంతటా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు. ఈ మొదటి వచనంలో ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేశారు? యుద్ధం చేసినారు. యుద్ధం చేస్తే ఎవరు పారిపోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు పారిపోతున్నారు. వాస్తవంగా ఎవరు పారిపోవాలి? ఇశ్రాయేలు ఎదుట నుండి ఫిలిష్తీయులు పారిపోవాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుంచి వారు పారిపోతున్నారని అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయారు అని అర్థం. ఇంకా 3వ వచనం చదవండి. 3వ వచనం. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా సంసారం. ఎవరు ఓడిపోతున్నారంటే సౌలు ఓడిపోతున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఓడిపోతున్నారు. ఇక్కడ 31వ అధ్యాయంలో మొట్టమొదటి సంగతి మనం ఏం చూస్తున్నామంటే అన్యుల ఎదుట, శత్రువుల ఎదుట దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు శత్రువుల ఎదుట ఓడిపోవడానికి గల కారణం ఏంటి అంటే సౌలు చేసిన పాపమే. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంటే ఓటమి ఉంటుంది, అపజయం ఉంటుంది. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ముందే చెప్పినాడు మోషే ద్వారా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 9వ వచనం. నీ సేనా శత్రువులతో యుద్ధములకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలంట. దుష్కార్యము వారి మధ్యలో ఉందనుకోండి, శత్రువులు ఏమవుతారు? వీళ్ళు ఓడిపోతారు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండలేడు. దేవుడు ఎక్కడ ఉండలేడు అక్కడ ఏముంటుందండి? అపజయము, ఓటమి ఉంటుంది. అందుకనే దేవుడు మోషే ద్వారా ముందే చెప్పినాడు, నీ సేనా శత్రువులతో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి అని దేవుడు ముందే చెప్పినాడు.
కిందకి రండి 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. 14వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు నివసించే పాలెం ఎట్లుండాలంటే పరిశుద్ధముగా ఉండవలెను. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? మధ్యలో ఉంది. నీ పాలెములో ఎవరు సంచరించుచున్నాడు? యెహోవా సంచరించుచుండును. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏం చేస్తుంటాడంట? సంచరిస్తూ ఉంటాడంట, తిరుగుతూ ఉంటాడు. తిరిగేటప్పుడు ఆయనకి ఏం కనపడకూడదు? ఆడ మధ్యలో ఉంది. ఏమని? ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకూడనట్లు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏదైనా దేవునికి అసహ్యమైన కార్యం, అసహ్యమైన పాపం కనపడేదనుకో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టేసాడు అనుకోండి, ఇక అపజయమే, వాటమే. ఎందుకు దేవుడు వారి మధ్య సంచరిస్తున్నాడు? మొదట్లో ఉంది. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును. ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి, శత్రువులను వారి చేతికి అప్పగించి వారికి విజయం ఇవ్వడానికే వారి పాలనలు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల మధ్య అసహ్యమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా కనపడకూడదు. ఏదైనా వారి మధ్య పాపం ఉందనుకోండి, దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. దేవుడు వారిని విడిచిపెట్టి దేవుడు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఆ శత్రువులు ఎదుట ఓడిపోతారు. అందుకనే సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి పారిపోవడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంది పాపం ఉంది. ఇశ్రాయేలు రాజే ఏం చేశాడు? పాపం చేసినాడు. 13వ అధ్యాయంలో ఏం చేశాడంటే సమూయేలు అర్పించాల్సిన పని సౌలు అర్పించాడు. అంతేకాదు 15వ అధ్యాయంలో అమాలేకీయులందరినీ చంపమని దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని ఆజ్ఞను పాటించలేదు. ఇదే పాపం. తర్వాత దీనికి ముందు అధ్యాయంలోనే ఈ సౌలు ఎక్కడికి పోతాడు? అన్న పిశాచి సోది చెప్పి ఆమె దగ్గరికి, ఇవన్నీ పాపాలే. కాబట్టి సౌలు ఇశ్రాయేలు ప్రజల రాజే పాపం చేసినాడు. కాబట్టి ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఏముంటుందంటే ఓటమి, అపజయం ఉంటుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినారు. అంతకుముందే ఎరుకోను జయించారు కదా. ఎరుకు చాలా పెద్ద పట్టణం, హాయి చిన్న పట్టణం. ఎరుకోను ఏం చేశారు? ఉత్తగానే జయించారు. కానీ హాయి దగ్గరికి పోయేసరికి ఏమైంది? పారిపోయి వచ్చేసారు అన్నమాట. చాలా మంది చంపబడ్డారు. అప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని ధూళి తల మీద పోసుకుని మందసం ఎదుట సాగిలపడి, దేవా ఎందుకు ఇట్లా జరిగింది అని ఏడుస్తూ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అంటాడు, చూడండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము ఎన్నో వచనం? 9 నుంచి చదవండి. 10 నుంచి చదవండి. 10. యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు యెహోషువతో ఇట్లా అంటున్నాడు, చదవండి. లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపబడును. అది సంగతి. హాయి వారి ఎదుట
ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి వంగి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి ఉన్నారు. ఏం చేశారు? శపితమైన దానిలో కొంత తీసుకున్నారు, దొంగిలించారు, వంకారు. ఆ సామానులు ఏం చేశారు? దాన్ని ఉంచుకున్నారు. ఎప్పుడైతే ఆ పాపం వాళ్ళ మధ్య ఉందో 12వ వచనంలో అంటాడు, కాబట్టి ఎందుకు వీళ్ళు ఓడిపోయారు కారణం చెప్తున్నాడు. 10వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య పాపం ఉందని చెప్పి 12 అంటాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు ఎందుకు వీళ్ళు ఓడిపోయారు, వెనక్కి తిరిగినారంటే వారు పాపం చేశారు. వారి మధ్యలో పాపం ఉంది. కాబట్టి ప్రియులారా, పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ప్రజలకు ఏముంటుందంటే అపజయం ఉంటుంది, ఓటమి ఉంటుంది. అందుకనే యేసు ప్రభువుని నమ్మిన దేవుడు నేను మన ఆత్మీయ జీవితంలో మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే మనం పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడైతే మనలో పాపం ఉంటుందో అక్కడ ప్రభు మనతో ఉండలేడు. ప్రభు మనతో ఎప్పుడైతే ఉండలేడో అక్కడనే మనకేముంటుందంటే ఓటమి, అపజయం ఉంటుంది. ఈ 31వ అధ్యాయంలో మొదటి సంగతి మనం ఏం చూస్తున్నామంటే ఫిలిష్తీయుల ఎదుట, శత్రువుల ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఓడిపోయారు. ఓడిపోవడానికి కారణం ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న పాపము. ఇక రెండవది చూడండి, రెండవ వచనం చదవండి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. సౌలు యొక్క కుమారులు ఏం చేయబడ్డారు? హతము చేయబడ్డారు. ఇప్పుడు 6వ వచనం, ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయివాడను అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. సౌలు కుమారులు, సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు అందరూ ఒక దినముననే ఏమైపోయారంట? మరణమైరి, చనిపోయి. ఇప్పుడు సౌలు ఎందుకు చచ్చిపోయినాడు తెలుసా? ఎందుకు చనిపోయినాడంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ కైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యందు విచారణ చేయక కర్మ పిశాచముల యందు విచారణ చేయటానికి వెరచినందుకును సౌలు ఏమైపోయాడో హతమాయను. సౌలు ఎందుకు చనిపోయినాడు ఇక్కడ ఈ గ్రంథకర్త చెప్తున్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో ఇక్కడ 10వ అధ్యాయం 13వ వచనంలో సౌలు చేసిన పాపాన్ని బట్టి సౌలు హతమాయను, సౌలు చనిపోయినాడు. ఏం చేశాడంటే సౌలు 13వ వచనంలో యెహోవా ఆజ్ఞ కైకొనక, సౌలు దేవుని ఆజ్ఞను ఏం చేయలేదండి? కైకొనలేదు. ఇంతకీ ఎక్కడో ఉన్న ఒక అనామకుడు ఎవరంటే సౌలు. ఒక గాడిదను వెతకడానికి పోయినాన్ని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేసినాడు. ఇశ్రాయేలు ప్రజల మీద సౌలు రాజు అయ్యాడంటే అది సౌలు యొక్క గొప్పతనము కాదు. అందుకే సమూయేలు అంటాడు,
ఏమంటాడు? ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడంటే ఆయన అంటాడు, నేను ఏ పాటి వాడిని, నా గోత్రము ఏ పాటి, గోత్రం బెన్యామిన్. బెన్యామిన్ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు చివరి వాడు. కాబట్టి నేనే పాటి వాడిని, నా గోత్రం, నా ఇంటి వారు ఏ పాటి వారు అన్నాడు. అట్లాంటి సౌలు రాజు అయిన తర్వాత ఏ దేవుడైతే ఆయన రాజుగా చేశాడో ఆ దేవుని మాట ఏది లేదు, ఆజ్ఞ గైకోకుండా వచ్చినాడు. అమాలేకీయులందరినీ చంపమంటే ఆయన చెప్పాడు, ఎందుకంటే దేవుడి మాట వినకుండా తానే అయిపోయినాడు. సమయాన్ని దేవుడు పంపించి నువ్వు దేవుని ఆజ్ఞను గాయపడలేదు, తప్పు చేసినావు అని హెచ్చరిస్తే అవన్నీ పక్కన పెట్టి నువ్వు నేను చెప్పిన మాట అంటాడు అంతే. అయితే సౌలు ఎట్లా తయారైపోయినాడంటే ఏ దేవుడైతే అని హెచ్చించి రాజుగా చేశాడో ఆ దేవుని మాట ధిక్కరిస్తూ వచ్చినాడు. అందుకనే ప్రియులారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ఏం చేశాడంట? ద్రోహము చేసినందుకు ద్రోహ కార్యాలు చేస్తూ వచ్చినాడు. దేవునికి ఇష్టం లేని కార్యం చేసినాడు. ఏం చేసినాడు? యెహోవా యొక్క విచారణ చేయక, ఈయన కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారించక, దేవుని దగ్గర ప్రార్థించక ఎక్కడికి పోయినాడు? కర్ణ పిశాచముల యొక్క విచారణ చేయు దానిని వెలికినందుకు ఈయన కర్ణ పిశాచ అని చెప్పి ఆమె దగ్గరికి వెతికి ఆమె దగ్గరికి పోయినాడు. పోయినందుకు దేవుడు ఈయన ఏం చేశాడు? చేశాడు హతమయ్యేటట్లు చేశాడట. ఆ వచ్చిన చివరిలో మనం చదువుతాం, సౌలు హతమాయను, చంపబడ్డాడు. ఇలారా సౌలు ఎందుకు చనిపోయినాడంటే ఆయన దేవుడు ఆజ్ఞలు గైకోకుండా ఆయన దేవుడి దృష్టికి ద్రోహ కార్యాలు చేసినాడు. ఏదైతే దేవుడు చేయకూడదని చెప్పినాడో అలాంటి పనులన్నీ చేసినాడు. వాస్తవంగా కన్న పిశాచాలు సోద చెప్పే వాళ్ళ దగ్గరికి పోవద్దని మోషే ద్వారా దేవుడు చెప్పినాడు. చూడండి, లేవియకాండము 19వ అధ్యాయం, లేవియకాండము 19వ అధ్యాయం 31వ వచనం. కారణ పిశాచ గల వారి దగ్గరికి పోకూడదు, శోధకాలను వెతికి వారిని అపవిత్రత కలుగ చేసుకోకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. ఇశ్రాయేలు ప్రజలు కర్ణ పిశాచ గల వారి దగ్గరికి పోకూడదు, పోవద్దని చెప్పినాడు. పోతే ఏమైంది? 20వ అధ్యాయం 27వ వచనం. ఇదే లేవియకాండము 20వ అధ్యాయం. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణ పిశాచి అయినను శోధైనను ఉండిన యెడల మరణ శిక్ష వారికి విధింపాలి. చాలా వాళ్ళు ఏం చేయాలంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి. అంటే దేవుడు ముందే మోషే ద్వారా చెప్తున్నాడు, అలాంటి పనులు చేస్తే వాళ్ళకి ఏం శిక్ష? మరణ శిక్ష. వారికి మరణమే. వాళ్ళ రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి. మరి సౌలు రాజు, ఒక దేశానికి రాజు ఎవరు తీసుకురావాల్సింది? అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని హతమయ్యేటట్టు దేవుడే చేసినాడు. వీళ్ళారా సౌలు చనిపోయాడు, మరణించినాడు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞ గైకొనకుండా దేవుని దృష్టికి ద్రోహ కార్యాలు చేస్తూ వచ్చినాడు. అందుకనే సౌలు హతమయ్యేటట్లు దేవుడు అనుమతించినాడు. అదేవిధంగా సౌలు కుమారులు కూడా చనిపోయినారు. ఎందుకు? తండ్రి ద్రోహ కార్యాలు చేస్తున్నా తండ్రికి తొత్తుగా వెళ్తున్నారు. యోనాతానికి తెలుసు దావీదు మంచివాడని తెలిసి దావీదు స్నేహితుడు మంచివాడని తెలిసి దావీదుతో ఉంచి బతికిపోయేవాడేమో, తండ్రితోనే పోయినాడు. అందుకనే ఒక చెడ్డవాణి తోపుని వెళ్తే ఏమైంది? వాడు నష్టపోతాడు, ఉన్నవాళ్ళు నష్టపరుస్తాడు. అట్లాగే సౌలు చెడిపోయాడు, సౌలు కుమారుడు కూడా నాశనం చేస్తున్నాడు. సౌలు కుటుంబంలో ఉన్న కుమారులు కూడా నష్టపోవడానికి సౌలు కారణపడేది.
సౌలు కుమారులు మరణించినారు. కారణం వాళ్ళు చేసిన పాప కార్యాలను బట్టి. బైబిల్లో మనకు తెలుసు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు ఎవరు వస్తారంటే బుద్ధి లేని వారు. సౌలుకి ఏం లేదు చెప్పండి, బుద్ధి లేదు. సౌలుకి ఏముంది? అసూయ వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో వాళ్ళు పాట పాడారు. ఏమని? ఇశ్రాయేలు స్త్రీలు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది పాట పాడారంటే అప్పుడు సౌలుకి ఏం కలిగింది? లోపల అసూయ కలిగింది. ఓర్వలేకపోయినాడు అంట. కాబట్టి సౌలుకి అసూయ వచ్చింది. బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు అసూయ చేత సచ్చెదరు. సౌలు ఎందుకు తెచ్చినాడంటే అసూయ పెట్టుకున్నాడు, అందుకే చచ్చిపోయినాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయం 18వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవను. ఎవరు పడిపోయి చేస్తారంట? మూర్ఖ ప్రవర్తన గలవాడు. సౌలు ఎవరండి? మూర్ఖ ప్రవర్తన గలవాడు. మూర్ఖ ప్రవర్తన అంటే చెప్తే వినడు. కొంతమంది ఉంటారు, ఎంత చెప్పు ఏం చేయాలి చెప్పండి, ఇంకా నువ్వు చెప్పేది చెప్పు, నేను చేసేది చేస్తాను. దేవుడు సౌలుని సరిచేయడానికి సమూయేలు ద్వారా చాలాసార్లు చెప్పినాడు. ఎన్నిసార్లు చెప్పినా సౌలు మాటను, సమూయేలు మాటను పట్టించుకోలేదు. ఎందుకంటే సౌలు మూర్ఖంగా తయారైనాడు. అందుకనే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ఏమని? మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవాలి. మనం కూడా మూర్ఖంగా పోతే మనం కూడా హఠాత్తుగా పడిపోతాం, తొందరగా తక్కువ చచ్చిపోతాం. అంటే ఇంకా 29 మంది వచ్చిన మనకు తెలుసు. ఎన్నిసార్లు గర్తించినానో లోపడనల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా భయపడతారు, చనిపోవద్దు, నాశనం అవ్వదు. ఎన్నిసార్లు గర్తించినా లాభడకపోతే సౌలును సరిచేయడానికి ఎన్నిసార్లు గర్తించాడు. సమూయేలు ద్వారా గర్తించాడు, యోనాతాను ద్వారా గర్తించాడు. దావీదు కూడా చెప్పాడు, ఎందుకు భయపడబడుతున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తే నేను నీకేం కీడు చేయలేదంటే నా ద్వారా నీకేమి కీడు జరగదని కళ్ళ ముందు కనబడుతుంటే ఎందుకు నా వెంట పడ్డావంటే నేను తప్పు చేశానంటే మళ్ళీ ఆ తప్పే చేస్తాను. సౌలు ఇంత క్లియర్గా తన తప్పులు కనబడుతుంటే తాను సరి చేసుకుంటలేడు. ఎన్నిసార్లు గర్తించిన చివరికి చనిపోయిన సమూయేలు ప్రవక్త మళ్ళొచ్చి ఆత్మరూపంలో వచ్చి ఆయనను దేవునికి విరోధంగా పోయినాం. దేవుడు నిన్నేం చేశాడు? ఎడబాసినాడు, విసర్జించినాడు. దేవుడే నిన్ను ఎడబాయగా అనుగ్రహిస్తే నేను ఏం చేయాలి అన్నాడు. కాబట్టి ఇంతగా హెచ్చరించిన సౌలు ప్రియులారా సరి చేసుకోలేదు. అందుకనే సౌలు ఏమైపోయినాడు? మరణమైపోయినాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలమైన మనము ఈ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్త పడాలి. సౌలు కుమారులు శత్రువుల చేతుల్లో ఒక్క దినాన్ని తెచ్చిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ఆజ్ఞను కైకొనలేదు, దేవుని దృష్టికి ద్రోహ కార్యాలు చేసినారు, చేయకూడని పాపం పనులు చేశారు. కాబట్టి దేవుడు వారిని హతం చేయడానికి అనుమతించాడు. మనం కూడా ప్రభువు నమ్ముకున్నామని దేవుని ప్రజలమని చెప్పి దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తామంటే దేవుడు గర్తిస్తాడు, హెచ్చరిస్తాడు, సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వినకపోతే హఠాత్తుగా ఒక దెబ్బ వచ్చేస్తాడు. దేవుడు కొడితే తిరిగి లేకుండా చచ్చిపోతాడు. అందుకనే
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? రెండు విషయాలు. ఒకటి, శత్రువులు ఎదురు ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా ఓడిపోయారు. మన కారణం ఏంటి? పాపం. రెండవది, సౌలు కుమారులు ఏమైనారు? మరణించినారు. కారణం ఏంటి? దేవుని మాట వినకుండా దేవుని దృష్టికి ద్రోహకార్యాలు చేస్తూ వచ్చినారు. ఇక మూడవది, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. వీళ్ళు మరణించారు. అయితే ఎట్లా మరణించారు చూడండి, 3వ వచనం నుంచి. యుద్ధంలో సౌలు ఓడిపోతుండగా వారి చేత బహు గాయముల నందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకూడనట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవారితో చెప్పగా అతడు భయం చేత అలాగు చేయకూడను గనుక సౌలు తన కత్తి పట్టుకొని ఎట్లా చనిపోయినారంట? చనిపోయినారు. సరే, ఎట్లా చచ్చిపోయినారు? ఇక్కడ క్లియర్ గా రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ఎట్లా చచ్చిపోయారో రాయబడింది. చూడండి, 4వ వచనంలో సున్నతి లేని వీరి చేతులను చచ్చిపోయేదానికంటే ఆయుధాలు మోసేవాడిని నువ్వన అనుకుని సంబరా అన్నాడు. వాడు భయపడి వాడు చదవకపోతే 4వ వచనం చివరి ఏదవుతా, సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. 5వ వచనంలో సౌలు మరణమాయనని అతని ఆయుధములు పోయేవాడు తాను తన కత్తి మీద పడి, అంటే తన కత్తులతో వాళ్ళే పొడుచుకున్నారు కదా, ఆత్మహత్య చేసుకున్నారు. సౌలు ఆయుధాలు మోసేవాడు ఆత్మహత్య చేసుకొని తెచ్చుకున్నారు. వారి దగ్గర ఉన్న కత్తి తీసుకుని వాళ్ళనే పొడుచుకున్నారు. దేవుడు అంటే ఎవరో వీళ్ళకి తెలుసు. సౌలు చూడండి, యెహోవా దేవుడని తెలుసు. అంతేకాదు, సమూయేలు ద్వారా అభిషేకం పొందినప్పుడు దేవుని ఆత్మను పొందినవాడు. అంతేకాదు, ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయనకు కొత్త మనసు కూడా వచ్చింది. అంతేకాదు, దేవుడు ఆయన ద్వారా కొన్ని సూచనలు ఆయనకు చూపించినాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకు చూపించాడు. అంతేకాదు, ఆరంభంలో శత్రువుల మీద దేవుడు ఈయనకి విజయం ఇచ్చాడు. ఇవన్నీ చూసిన ఈ సౌలు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడంటే తన కత్తి తాను తీసుకొని పొడుచుకునే గతికి వచ్చినాడు. ఇలా బైబిల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో చెప్తారా? ఎవరు చేసుకున్నారు చెప్పండి? తమను తాను చంపుకున్నారు. ఎవరండి? అహీతోపెలు. అహీతోపెలు ఎందుకు చనిపోయినాడు? వాని ఆలోచన తీసుకోలేదు. అంటే వాళ్ళు అంతకుముందు చెప్పేదంతా వారి ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచనగా భావించేవాళ్ళంట. వీడేం పనికి మాలోడు, వీడిచ్చే ఆలోచనలన్నీ మంచి ఆలోచనలు, దేవుడే ఇచ్చిన ఆలోచనలు అనుకునే వాళ్ళంట. అయితే ఒక సమయం ఏమొచ్చింది, దావీదు ప్రార్థన చేసినాడు. అబ్షాలోము అహీతోపెలు చేరాడని తెలిసి దేవా వాని ఆలోచన చెడగొట్టుకొని ప్రార్థన చేస్తే చివరికి దేవుడు ఆ ప్రార్థనకి జవాబుగా అహీతోపెలు ఆలోచన చెడగొట్టేసరికి ఈయనకి రోషం వచ్చి ఏం చేసినాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరమున తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను సార్. ఉరి వేసుకొని తెచ్చినాడు అంట. సత్యముందు ఏం చేసినాడు? ఇట్లంతా చక్క పెట్టినాడు. ఇంటికి
నీకెందుకు ఇంకా సత్యంలోనికి ఇంటితో పని ఏంటి? ఇంటికి వచ్చినాడు, ఆలోచన తీసుకోకపోయేసరికి అవమానం జరిగినట్టుగా ఫీల్ అయ్యి ఇప్పుడు వచ్చి ఏం చేశాడు? ఊరి పెట్టుకొని చచ్చినాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగియున్న జనులకు వినపడేది కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. కొద్దిగా జిమ్రీ ఏం చేశాడంట? రాజు మీద కుట్ర చేసినాడు. ఏ రాజు? బయల్షా కుమారుడైన ఏలా. పైకి చదివితే మీకు అర్థమైంది. బయల్షా కుమారుడైన ఏలా అనే రాజు మీద కుట్ర చేసి, ఈ ఏలా అనే రాజు ఏం చేశాడు? ఆయన తాగి పోయి ఇంటిలో పడుకున్నాడంట. మత్తుగా పడుకుంటే ఈ జిమ్రీ ఎవరు? ఆయన దగ్గర ఉన్నాడే. ఏం చేసినాడంట? వాడు లోపలికి వెళ్ళి ఏం చేశాడు? కత్తి తీసుకుని వాడు ఏం చేశాడు? కడుపులో పొడిచి చంపేసినాడు. చూడండి, మీకు పైన చదివితే అర్థమైంది. 8వ వచనం చదువు. యోధరాజైన ఆసా 26వ సంవత్సరమున బయల్షా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఆజ్ఞాపించి బయల్షా కుమారుడైన ఏలా అని పేరు. ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 2 సంవత్సరాలు. 9వ వచనం. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడకు అర్సా ఇంట అతడు తాగి మత్తుడయుడగా యుద్ధ రథముల అర్ధపాలుల మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతని కొట్టి చంపి. ఇదనమాట. ఈ జిమ్రీ ఎవరు? యుద్ధ రథాల మీద అర్ధభాగం మీద ఎవరైనా అధికారి. అయితే వీడు కుట్ర చేసి ఈయన తాగి మత్తుగా ఉంటే ఎవరు ఏంటో లోపలికి కొట్టి చంపేసినాడు. చంపేసి ఇప్పుడు జిమ్రీ ఏమైనాడు? జిమ్రీ రాజు అయినాడు. రాజు 15వ వచనం. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఈయన రాజు 7 దినాలు వెళ్ళేసరికి ఆయన కుట్ర సంగతి బయటపడింది. ఇది మనం చదివితే ఆ కుట్ర బయటపడింది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏముంది? రహస్యమైనవి బయలుపరచబడక పోదు అని ఉంది. అందుకనే మనం ఎంత రహస్యం అనుకుంటామో ఒకరోజు సీక్రెట్ అంతా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన రోజు అప్పుడు లవలవం అవుతుంది. ఈయన ఎవరు లేని టైంలో ఈ ఏలాను కొట్టి కుట్ర చేసి చంపి రాజు అయ్యాడు. కానీ 7 days ఏ రోజులకే కుట్రంతా బయటపడింది. అది తెలిసిన తర్వాత 16వ వచనంలో సైన్యాధిపతి అయిన ఒమ్రీని ఏం చేశారు? ఈ ప్రజలందరూ రాజుగా అభిషేకం చేశారు. జిమ్రీ ఏమో కుట్రతో రాజు అయ్యాడు. ఇప్పుడు ప్రజలందరూ ఆ కుట్ర తెలుసుకొని వాడంతా రాజు అని చెప్పి సైన్యాధిపతి ఒమ్రీని రాజు చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి 17వ వచనం. వెంటనే విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి ముట్టడి వేసి పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజు నగరునందు వచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకొని ఇంతదాని కుట్రలు కండి. రాజు ఏ రోజు లేని సత్యదానికి కుట్రలు. ఈ జిమ్రీ అనేవాడు కుట్ర చేసి 7 రోజులు పాలేసి
చివరికి అంతా బయటపడి ఈ ఒమ్రి ప్రజలందరూ ఈ తిర్సా అనేది రాజు ఉండే రాజధాని అన్నమాట. అక్కడి నుంచే ఇజ్రాయెల్ 10 గోత్రాలని ఏలేవారు. కాబట్టి ఈ తిర్సాను ముట్టడించేసరికి ఈయన అనుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతిలో పడితే ఏమవుతారు, నన్ను కొట్టి చంపుతారు, దానికంటే ముందే నేనే నిప్పి పెట్టుకుని గాలి చచ్చిపోతే మంచిదని తానే కాల్చుకున్నాడు అంట. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అహీతోపేలు ఆత్మహత్య చేసుకున్నాడు. జిమ్రీ కూడా ఏం చేసుకున్నాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త నిబంధనలు పోతే మనకు తెలుసు, యేసు క్రీస్తు ఏం చేశాడు, యోధ అప్పగించి యేసుని సిలువ వేయడం చూసిన తర్వాత మందిరంలోకి వెళ్ళాడు, సమాజ మందిరానికి. ఆ ప్రధాన యాజకుల యొక్క 30 నాణ్యాలు విసిరి కొట్టినాడు. నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపాన్ని తెచ్చుకున్నాను అని బాధపడి ఆ రోజులు అక్కడ విసిరికొచ్చి చివరికి ఆయన వెళ్ళి ఏం పెట్టుకున్నాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. బైబిల్లో ఇట్లా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాగే సౌలు ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల చేతిలో భయంకరంగా ఓడిపోతూ ఆ గాయాలని తగిలి చివరికి అనుకున్నాడు, ఈ సున్నతి లేని వీళ్ళ చేతుల్లో చచ్చిపోయేదానికంటే నన్ను నేను పొడుచుకొని చచ్చిపోవడమే మంచిది అనుకొని తన గట్టి తీసుకుని తానే పొడుచుకొని చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవంగా దేవుడి పిల్లలు ఏం చేసుకోకూడదండి, ఆత్మహత్య చేసుకోకూడదు. కానీ సౌలు పరిస్థితి ఎక్కడ నాకు వచ్చిందంటే తాను చంపుకోబట్టి వాళ్ళు చంపుతారంటే, అలాంటి పరిస్థితి కారణం ఏంటంటే దేవుడిని ఏం చేశాడంటే తృణీకరించాడు. దేవునికి విరోధంగా ఆయన ప్రవర్తించాడు. ఎప్పుడైతే మనము దేవుడిని అనుసరించకుండా దేవుని ధిక్కరిస్తామో ఎంత భయంకరమైన నష్టం ఉండొచ్చు. ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, శత్రువుల ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. 2, సౌలు కుమారులు ఏమైనారో మరణించారు. 3, ఆ మరణం ఎట్లా చచ్చిపోయినారో హత్య చేసుకుని చచ్చిపోయినారు. ఇక 4వది చూడండి, 4వది 7వ వచనం, లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోజేయు సౌలును అతని కుమారుడు చచ్చి ఉండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయింది. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉంది. 4వది ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారంటే పారిపోయినారు. మనం మొదటి వచనంలోనే చదివాం, ఏమని, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల యెరూషలేము నుండి పారిపోయింది అని చదివారు. 7వ వచనంలో ఆ పారిపోయింది గుడారాలు ఉన్న వాళ్ళు చూశారు. అంటే సౌలు కుమారుడు చనిపోవడము, తర్వాత ఈ సైన్యము పారిపోవడం చూసి ఇక గుడారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఇక్కడ మనం చచ్చిపోతాం వాళ్ళు కూడా గుడారాలు విడిచిపెట్టి పారిపోయినారు. పారిపోతే 7వ వచనం చివరికి వచ్చేసరికి ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉంది. వాస్తవంగా కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు, వాగ్దాన భూమిగా ఇచ్చినాడు, శ్వాసముగా ఇచ్చినాడు. ఇప్పుడు ఏమైంది, ఆ శ్వాసాన్ని శత్రువులు వచ్చి ఆక్రమించుకున్నాడు. పిల్లరా, మనం దేవుని మాట వినకపోతే దేవుడు ఇచ్చిన వాటిని మనము విడిచిపెట్టాల్సి వస్తుంది, వాటిని కోల్పోవాల్సి వస్తుంది. ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో వాటిని దేవుని మాట వినకపోతే మనం కోల్పోవలసి వస్తుంది. ఏ భూమినైతే దేవుడు శాశ్వతంగా కరువు లేని ఎప్పుడు పాలు తేనెలు ప్రవహించే ఆ మంచి దేశం మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. దేవుడి మాట విననప్పుడు ఆ వాగ్దాన భూమిలో శత్రువులు వచ్చి వాటిని ఆక్రమించుకుని వీళ్ళను
వెళ్ళగొట్టేశారు. వీళ్ళు వాటిని విడిచిపెట్టారు. వాళ్ళు చెత్తలో ఏం చేశారంటే కాపురం ఉంటుంది. ఇలా అందుకనే ప్రకటన గ్రంథం 2:25లో ఒక సంఘానికి ప్రభు హెచ్చరిస్తాడు. ఏమంటాడు? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటాడు. ఇంకా 3:11 నీ కిరీటమును ఎవడు అపహరింపకుండా కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం పట్టుకోవాలి. మనకున్న విశ్వాసం, మనకున్న భక్తి, మనకున్న ప్రేమ, దేవుని కొరకు జీవించే జీవితం, వీటిని పోగొట్టుకోకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఆరంభంలో వాటి కొరకు గట్టిగా నిలబడతాం. రాంగ ఏమవుతుంది? మెల్లగా వాటిని విడిచిపెట్టేస్తాం. మనము విడిచిపెడితే వాటిని శత్రువు వచ్చి ఏం చేస్తాడు? వాటిని ఆక్రమించుకుంటాడు. అందుకనే కనాను భూమిని ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టి వాళ్ళు పారిపోతే ఫిలిష్తీయులు వచ్చి దాంట్లో నివాసం చేశారు. దేవుడు ఇచ్చిన ఆ భూమిని శత్రువులు ఆక్రమించుకున్నారు. ఇది అన్నది 4వ అధ్యాయం. చివరిగా ఈ మాట చెప్పి ముగించుకున్నాం. ఇక 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చనిపోయిన సౌలు కుమారులు ఏ విధంగా పాతి పెట్టబడ్డారో మనం చూస్తాం. ఇది అన్నది 5వ అధ్యాయం. ఎట్లా పాతి పెట్టబడ్డారు చూడండి. 8వ వచనం. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్ధమానం తెలియజేయడానికి ఫిలిష్తీయుల దేశంలో 4 దేశాలు వాటిని పంపిణీ. 9వ వచనం చదువుతాము. అతని తలను ఛేదించి సౌలు తలను ఏం చేశారంట? మండెం నుంచి వేరు చేసినారు. చేసి 9వ వచనం చివరికి వచ్చేసరికి జయవర్ధమానం తెలియజేయడమే ఫిలిష్తీయుల దేశంలో 4 దేశాలు వాటిని పంపిణీ. సౌలు యొక్క తల ఏం చేశారు? 4 దేశాల అంటే ఫిలిష్తీయుల దేశంలో అది అంతా చూపిస్తూ చూడు శత్రువులు ఏమన్నారు? మా చేతులు ఓడిపోయినారు. జయ సూచనగా అందుకే అక్కడ ఆ మాట ఉంది. జయ వర్ధమానము తెలియజేయటకై. చూడండి, పూర్వకాలంలో ఒక రాజు ఓడిపోతే తల ఏం చేస్తారు? తెంచేసి ఆ తల ఏం చేస్తారు? అంతా చాటింపు చేస్తారు. ఇంతెందుకు బలియాను తల ఏం చేశారు? దావీదు తెగ నరికి అది చేత పట్టుకుని దావీదు వస్తుంది. అందరూ ఏం చేశారు? జయముని కేకలు పెట్టారు. అందరూ చూపిస్తున్నాడు. 40 దినాలు మిమ్మల్ని భయపెట్టిన గొలియాతు ఏమైనాడు? ఓడిపోయినాడు. అందరూ చూపిస్తున్నాడు. అట్లాగే సౌలు యొక్క తల ఫిలిష్తీయులు తీసుకొని అది ఛేదించి తల ఫిలిష్తీయుల దేశమంతా ప్రకటన చేస్తున్నారు. ఇదిగా సౌలు రాజు మన చేతులు ఏమైపోయినాడు? ఓడిపోయినాడు. సౌలు తల ఓడిపోయిన దానికి సూచనగా వాళ్ళు అందరూ చాటింపు చేశారు. తర్వాత సౌలు యొక్క ఆయుధాలు ఏం చేసిన 10వ వచనం. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవుని గుడిలో ఉంచి. ఎక్కడ పెట్టారు ఆయుధాలు? అస్తారోతు వాళ్ళ ఫిలిష్తీయుల దేవత గుడిలో పెట్టారు. ఎందుకంటే మా దేవతే మాకేమిచ్చింది? విజయాన్ని ఇచ్చింది. ఎంత అవమానం! వీళ్ళ ఆయుధాలు తీసుకెళ్లి ఆ గుడిలో పెట్టారు. ఆ తర్వాత 10వ వచనం చివర అతని మండెమును బెత్షాను పట్టణ గోడకు మండెమేమో ఒక గోడ తగిలించారు. తలేమో అంత ప్రచారం అంటే దేశోచనగా సాటింపు చేయడానికి తీసుకుపోయినారు. తల ఒక చోటుకి వెళ్ళిపోయింది. మండెం ఒక గోడ తగిలించినారు. ఆయుధాలు తీసుకెళ్లి ఆ గుడిలో పెట్టారు. ఎంత అవమానం! ఆ విధంగా ఆ విధంగా చేశారు. ఇది ఎవరికి తెలిసింది? 11వ వచనం. అయితే ఫిలిష్తీయులు
సౌలుకు చేసిన దాని గురించిన వార్త ఇస్రాయేలు వారు యాబేషు గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మండలను అతని కుమారుల కలయపురములను బెత్షాను పట్టణము ఓడ నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాడిని దహనం చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పీచుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండాలి. ఈ యాబేషు వారు ఎవరు? యాబేషు గిలాదు వారు. మీకు గుర్తు రావాలి. ఇదే సమయంలో మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో అమ్మోనీయుడైన నాహాషు ఏం చేశాడు? ఈ యాబేషు గిలాదు వారి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు వెళ్ళి ఏం చేశాడు? అమ్మోనీయులను ఓడించి ఈ యాబేషు గిలాదు వారిని ఏం చేశాడు? రక్షించాడు. అందుకనే సౌలు చనిపోయిన తర్వాత ఆ సంగతి వీళ్ళకి తెలిసి ఏం చేశారు? వీళ్ళ బలాన్ని నడుచుకుంటూ వచ్చి, ఎందుకంటే మనకు ఒకప్పుడు మేలు చేశాడు. ఆ మేలు చేసే రాజు ఏమైపోయినాడు? చనిపోయినాడు. కనీసం ఆయన శవమన తెచ్చి దహన సంస్కారం చేసి అలాగనే కృతజ్ఞత తెలియజేద్దామని చెప్పి యాబేషు గిలాదు వారు వెళ్ళి ఆ బెత్షాను గోడకు తగిలించిన ఆ మొండ్యాన్ని తీసుకున్నారు. కుమారుల యొక్క శవాలను తీసుకుని ఏం చేశారు? 12 చివరిలో ఆ యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనం చేసి, దహనం అంటే కాల్చడం. వాస్తవంగా బైబిల్ ఏం చేసేది చెప్పండి? బైబిల్లో పూడ్చిపెట్టారు, సమాధి చేశారు. కాల్చిన తర్వాత 13వ వచనంలో వారి శల్యములు మిగిలిన ఎముకలు అవి తీసుకుని ఏం చేశారు? ఆ యాబేషులను పీచుల వృక్షాల కింద ఏం చేశారు? పాతి పెట్టారు. చూడండి, వీళ్ళ సమాధి కూడా ఎక్కడ జరిగిందో తలకాయ లేదు. అది ఏం జరిగిందో కూడా బైబిల్ లేదు. వాళ్ళు తీసుకుని ఊరేగింపు ఆడిసేసి ఫుట్బాల్ చేసినట్టు పడేసింది. అయిపోయింది దీని పని, ఇక వాడి అని ఆడిసి పడేసింది. ఈ మండ ఒకటి దొరికితే మండ తెచ్చి దయించి శల్యములు తెచ్చి అక్కడ కూర్చుపెట్టారు. పిల్లరా, చివరికి 5వది ఏం చూస్తున్నామంటే సౌలు కుమారుడు యొక్క భూస్థాపన కూడా సరిగ్గా జరగలేదని నాకు ఆనందం. కాబట్టి బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి సరైన సమాధి కార్యక్రమం కూడా జరగలేదు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, సమాధికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. బైబిల్లో సమాధి చేసేటప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తారు? సుగంధ ద్రవ్యాలతో పూసి అలంకరిస్తారు. తర్వాత మంచి చెట్టుతో జాగ్రత్తగా గుడ్డ చుట్టి పెడతారు. సమాధి చాలా జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న నిరీక్షణ ఏంటంటే వాళ్ళ దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? తిరిగి వాళ్ళని లేపుతాడన్న విశ్వాసం. అందుకని పిల్లారా, సౌలు కుమారుల యొక్క సమాధి అనేది సరిగ్గా జరగలేదని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 31వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే 5 విషయాలు చెప్పుకున్నాను. ఒకటి, ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. దానికి కారణం ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపం. రెండవది, సౌలు కుమారులు మరణమైన చనిపోయిన ఒకే దినం చనిపోయినారు. కారణం దేవుని మాట వినకుండా దేవుని దృష్టికి ద్రోహకార్యం చేస్తున్నారు. మూడవది, వాళ్ళు చనిపోయారు. ఎట్లా చనిపోయినారంటే వాళ్ళ కథతో వాళ్ళు పొడుచుకొని ఆత్మహత్య చేసుకుని తెచ్చుకున్నారు. నిజంగా ఒక దేవుని ఎరిగిన వ్యక్తి ఇలాంటి దారుణమైన చావు చావడం చాలా విచారకరం. ఇక నాలుగవది, ఎప్పుడైతే సౌలు కుమారుడు చనిపోయారో సైనికులంతా పారిపోయారు. సైనికులంతా ఎప్పుడు పారిపోయినారో గుడారాల దగ్గర సామాన్య ప్రజలు వాళ్ళ గుడారాల్లో విడిచి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే వాగ్దానం భూమిని ఏం చేశారు? ఫిలిష్తీయులు ఆక్రమించుకున్నారు. ఇక ఐదవది, చనిపోయిన సౌలు కుమారుని యొక్క సమాధి పాతి పెట్టడం అనేది దేవుని చిత్తానుసారం కాకుండా
ఏం చేశారు? ఇష్టలేని విధానంలో సమాధి సరైన విధానంలో చేయబడినట్లు మనం చూస్తున్నాం. ఇలా సౌలు యొక్క జీవిత ఆరంభం అనేది మంచిగా ఆరంభమైంది. అయితే రాను 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 ఏమైపోయినాడు సౌలు? దేవుని మాట వినకుండా దేవునికి పూర్తి వ్యతిరేకంగా జీవించాడు. సౌలు ఆరంభం బాగుంది కానీ ముగింపు అనేది చాలా విచారకరంగా ముగించింది. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనము వీటిని ఒక పాఠంగా తీసుకోవాలి. ఒకవేళ మనం కూడా ఆరంభంలో దేవుని నమ్మి మంచిగా జీవించి ముగింపు శ్రేష్టంగా లేకపోతే అది ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే మన ఆరంభము కంటే అంతం ఎట్లుండాలంటే శ్రేష్టంగా ఉండాలి. చాలా మంది చూడండి బైబిల్లో చనిపోయేటప్పుడు ఎంత శ్రేష్టంగా చనిపోయినారు. పౌలు అంటాడు తిమోతికి 2వ పత్రిక రాస్తూ 4:7 మంచి పోరాటం. అంతేందుకు ఆ మాట చివరిలో చెప్పినాడు, చచ్చిపోయేటప్పుడు చెప్పినాడు ఆ మాట. ఎట్లా చనిపోయినప్పుడు చెప్పినాడని మనం అక్కడ అర్థం చేసుకున్నాం. కిందనే కిందనే చెప్తాడు ఏమని? నేను నడలిపో సమయము సమీపమైందని చెప్తాడు. 5వ వచనంలో అనుకుంటాడు. చెప్పి ఆ కింద చెప్తాడు ఏమని? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు అడగొచ్చాను, నా విశ్వాసము కాపాడుకున్నాను. అపోస్తలుడైన పౌలు ఆయన జీవితం ముగింపు అనేది ఎట్లా అంటే సంతోషంగా ముగించున్నాడు. అట్లాగే బైబిల్లో మోసే ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ దేశం చూసినాడు. తర్వాత నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ కొండ మీద ప్రాణం విడిచినాడు. అట్లాగే బైబిల్లో యాకోబు బైబిల్లో కుమారులందరినీ తీసినాడు. అందరినీ ఆశీర్వదించినాడు. తర్వాత మంచం ఎక్కి కాలు ముడుచుకొని తన పెద్దల ఎదుగు చేర్చబడ్డాడు. అంటే ఎంత మంచి చావు చూడండి. ఇంకా హెబ్రీ పత్రిక ఏముందంటే యాకోబు అవసాన కాలమున తన చేతి కర్ర మీద గడ్డ వాయించుకున్నాక దాని దేవుని స్తుతించి ప్రాణం విడిచినాను. చచ్చిపోయేటప్పుడు దేవునికి స్తుతులు చెల్లించి చనిపోయాడు. ఎంత ఆశీర్వాదకరమైన ధన్యకరమైన మరణం. బైబిల్లో భక్తులైన వారు చక్కని మరణాన్ని మరణించారు. ఇలా దేవుడు ఒకరోజు చనిపోతాడు. అయితే మన చావు అనేది ఎట్లుండాలంటే ఎంతో విలువైనదిగా ఉండాలి. 115వ కీర్తన 15వ వచనం ఉంటుంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎట్లుండాలి? విలువగా ఉండాలి. కానీ ఇప్పుడు సౌలు మరణాన్ని చూసి దేవుడు ఏమంటాడు? దేవుడు ఎంత బాధపడి ఉంటాడు కదా. సౌలు ఎంత మంచిగా ఉన్న మొదట్లో చివరికి నన్ను త్రోసివేసి సౌలు దేవుని త్రోసివేసినందుకే సమయాలు ఏం చేశాడట? ఒక రాత్రి అంతా ఏడ్చాడట సమయాలు. దేవుడు అన్నాడు, దాని గురించి ఎందుకు ఎదుగుతావు? ఆయన నేను త్రోసేసాను, ఇదిగో దావీదును పడుకున్నాను, నేను నాకు చేయించాను. అంటే సమయాలే అంత ఏడ్చాడంటే దేవుడు మళ్ళీ అంత ఏడ్చింది చెప్పాడు. కాబట్టి పిల్లగా మన ఆరోగ్యం కంటే మన అంతం శ్రేష్టం. కాబట్టి మన జీవితంలో మనం ఈ లోకంలో ముగించే ముగింపు శ్రేష్టంగా ఉంటుంది. అది దేవునికి ఎంతో సంతోషం. కాబట్టి సౌలు ఆరంభం బాగానే ఉంది కానీ ముగింపు చాలా దుఃఖకరంగా ముగించింది. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ముగించేటప్పుడు శ్రేష్టమైన మరణాన్ని బైబిల్లో బిలాము ఉన్నాడు. ఏం కోరుకున్నాడు? నీతి మందుల మరణం కంటే మరణం నాకు కలుగును కాక అన్నాడు. కానీ వచ్చిందండి. యెహోషువ గ్రంథంలో ఉంది. బిలాము ఖడ్గంతో ఇది చంపేశారు. ఎందుకంటే వీడేమో నీతి మందుల మరణం కావాలని కోరుకున్నాడు కానీ చేసిన పనులేమో దేవుడికి వ్యతిరేకమైన పనులు. అందుకనే బిలాము ఖడ్గం చేత చంపబడ్డాడు. యెహోషువ 13వ అధ్యాయం. కాబట్టి మనం కోరుకుంటే సరిపోదు. కొంతమంది అంటారు నాకు మంచి సాగు రావాలండి అంటారు. నీకు మంచి సాగు రావాలంటే ఏం చేయాలి? మంచిగా బతకాలి. మంచిగా జీవిస్తే దేవుడు నీకు మంచి మరణాన్ని ఇస్తాడు. నీతి మంతులు మరణాన్ని ఇస్తాడు. ఒకవేళ
నీ ఇష్టానుసారంగా జీవిస్తే చివరికి మన చావు దేవుడికి మహిమ తీసుకురాదు. చనిపోయిన తర్వాత మన జీవితం ఇతరులకి ఏం కాదంటే ఒక మాదిరికరంగా కనుక మనం జీవించి చనిపోయిన మన జీవితం ఇతరులకి మాదిరికరంగా ఉండేటట్లు జీవించి మన జీవితాన్ని ముగించినట్లు ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించి